ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పచ్చదనం గురించి దిష్టి అని మాట్లాడగానే యావత్ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. అయితే నేడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హిందూ దేవులను అవమానిస్తూ హిందూ దేవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడు. అయితే వీళ్ళు మరి ఆ హిందూ దేవుల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దీని మీద వీళ్ళు స్పందిస్తారా లేదా? అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ విధంగా విమర్శలు చేసినటువంటి వీళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది యావత్ హిందూ సమాజం అంతా ఖండిస్తుంటే మరి ఎందుకు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయము, ఇవి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయమా? అసలు పవన్ కళ్యాణ్ గారు దిష్టి అని వాడంగానే దాదాపు వారం రోజుల తర్వాత వెతికి మరి ఆయన మీద విమర్శలు చేశారు. దీని వెనకాల ఉన్న కారణం ఏంది? మరి రేవంత్ రెడ్డి గారు ఏకంగా హిందూ దేవుళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడింది కదా, దీని మీద వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనేది మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, గత కొద్ది రోజుల క్రితం రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు దిష్టి తగిలింది అని చెప్పేసి కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు అది వారం కింద మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి మరి మంత్రులు సైతం స్పందించారు, విమర్శలు చేశారు. బాగానే ఉంది, ఒక వ్యక్తి ఏదో మాట్లాడిందని చెప్పి సరే వీళ్ళు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. మరి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులను ఉద్దేశిస్తూ పెళ్లిగానులకి హనుమంతుడు, రెండు పెళ్ళైనకి ఒక దేవుడు, తాగటోనికి ఒక దేవుడు, తినటోనికి ఒక దేవుడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడితే ఆయన వెనకాల ఉన్న వాళ్ళు వెకిల్ నవ్వులు నవ్వుతారు. నిజంగా చాలా 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 బాధాకరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఎస్లో పనిచేసి వచ్చినోడు, కష్టపడి నిజంగా జడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చిండు. గతంలో ఏ విధంగా మాట్లాడిండు అనేది కూడా మన అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా ఉంటాడు హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ దేవుళ్ళ మీద కానీ ఎక్కడ పూజలు జరిగినా కానీ ఎక్కడ ఇన్విటేషన్ ఉన్నా కానీ వద్దనకుండా వెళ్తాడు. అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక హిందూ అయి ఉండి, బిఫోర్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయి ఉండి, నిజంగా హిందువుల పట్ల గౌరవం కలిగి ఉండి గోశాలలు కూడా రక్షిస్తా, గోమాతలకు అండగా ఉంటా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు గోశాలల గురించి కూడా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున హిందూ దేవుళ్ళ గురించి ఇంత వ్యంగ్యంగా మాట్లాడడం ఏందని చెప్పి యావత్ తెలంగాణ, యావత్ హిందువులందరూ, దేశంలో ఉన్న హిందువులందరూ ఆశ్చర్యంగా, దేశంలో హిందువులు అందరూ అయితే కోపంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఈ విధంగా మారిపోయిండు ఏంది? ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో రాకముందుకు ఏ విధంగా ఉండే, కాంగ్రెస్లోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది ఓట్ల కోసమా, అసలు దేనికోసం, ఒక వర్గం ఓట్ల కోసం ఈ విధంగా మాట్లాడుతుండా అని చెప్పేసి అయితే నిజంగా జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా నిజంగా చెప్పంటే ఒకవైపు అయ్యప్ప స్వాములు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు నిరసనగా అనేక చోట్ల నిరసన తెలియజేశారు. మరొక వైపు బీజేపీ వాళ్ళు ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అయితే విరుచుకు పడుతున్నారు. మరొక వైపు అయితే నిజంగా ప్రజలు కూడా హిందువులందరూ మేల్కొన్నట్టుగానే కనబడుతుంది. హిందువులందరూ తీవ్రమైన కోపాన్ని, అసహనాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తపరుస్తారు. ఎందుకంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి, అధికారం అనేది వచ్చింది కాబట్టి మరి ఈ విధంగా మాట్లాడుతున్నా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందువుల గురించి, ముఖ్యంగా హనుమంతుని గురించి, హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, హనుమంతుని ఆరాధించని వ్యక్తి ఉన్నాడు. కేవలం పెళ్లిగానులు హనుమంతుని మొక్కుతారు, ఇద్దరు పెళ్ళాలున్న వాళ్ళు ఇంకో దేవుని మొక్కుతారు, తినేవాళ్ళు ఒక దేవుని మొక్కుతారు. ముఖ్యంగా గ్రామ దేవతలు పోచమ్మ, ఎల్లమ్మ అంటూ వ్యంగ్యంగా మాట్లాడే విధానం, ప్రజల నమ్మకాన్ని అపహాస్యం చేసే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఆయన మళ్ళీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అని చెప్పి మాట్లాడతాడు కదా, ఆ అధికారం అనేది కలగానే మిగిలిపోతుంది అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నా. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి ఒక్కరు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రి దాకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపనీయమని ఒకడు మాట్లాడితే, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ విడిచి వెళ్ళిపోవాలని ఒకడు మాట్లాడుతాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఆస్తులు సంపాదిస్తానని ఒకడు మాట్లాడుతాడు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతాడు కాబట్టి, బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి, ఈరోజు బీజేపీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి నోరు లేచింది. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు యావత్ హిందూ సమాజం గురించి వ్యంగ్యంగా
మాట్లాడితే ఏ ఒక్కరు ఎందుకు స్పందిస్తలేరు, ఇది వీళ్ళ యొక్క బుద్ధి అని చెప్పేసి జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, హిందువులు కూడా మండిపడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఓకే బాగానే ఉంది ఆయన ఏదో మాట్లాడిండు, మీరు విమర్శించారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఇదే రకమైన ధోరణి, తప్పు మాట్లాడితే తప్పు అని ఎందుకు అనట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వారం రోజుల తర్వాత ఆ విషయాల్ని బయటికి తెస్తారు అంటే అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది. రానున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పక్షాన పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారని, అదేవిధంగా ఎంతో కొంత బీజేపీ ఆల్రెడీ 2 స్థానాల్లో బీజేపీ లాస్ట్ టైం 40 స్థానాల పైన గెలిచింది కాబట్టి, సెటిలర్ ఓట్లు ఉంటాయి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, హైదరాబాద్లో జనసేనకు అంతో ఇంతో బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక విధంగా చిత్రీకరించడం కోసం ఇదంతా చేస్తున్నారు అని ప్రజలైతే గట్టిగా నమ్ముతున్నారు, అనుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద కూడా స్పందించాలని, స్పందిస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన దానికని ప్రజలైతే అనుకుంటున్నారు. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.